హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈరోజు వీడియోలో మనం 8 జనవరి ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. నిన్న మనకి సెకండ్ షిఫ్ట్ వీడియోలో భారతమాల ప్రాజెక్ట్ దగ్గర నేను బై మిస్టేక్ సేతు భారతం ప్రాజెక్ట్కి సంబంధించి లాంచింగ్ ఇయర్ అలాగే డీటెయిల్స్ అనేవి చెప్పాను. అదొకసారి నోట్ చేసుకోండి. టెలిగ్రామ్లో కూడా మీకు అప్డేట్ అయితే ఇచ్చాను కదా. భారతమాల సాగర్ భారత్ ప్రాజెక్ట్కి సంబంధించి మనకు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో చాలామందికి కూడా టెలిగ్రామ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నాను. అది మీకు వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేయొచ్చు. లేదా మనకి గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ని సెర్చ్ చేస్తే కింద లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ లింక్ కూడా వర్క్ అవ్వకపోతే వేరే బ్రౌజర్లో ట్రై చేయండి. ఈ పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో మొట్టమొదటి క్వశ్చన్ ఈరోజు చూసినట్లయితే, వాట్ ఈస్ ద ప్రీవియస్ పొజిషన్ ఆఫ్ అనుషులా ఖాన్ బిఫోర్ కమింగ్ టు యాజ్ వరల్డ్ బ్యాంక్ ఎండి? ప్రపంచ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ కాకముందు అనుషులా ఖాన్తో అంతకుముందు గతంలో ఏ బ్యాంక్లో పనిచేశారో అని అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. సో అనుషులా ఖాన్ మనకి ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ రాకముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే వర్క్ చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎండీగా అయితే మనకి ఆమె వర్క్ చేశారు. అలాగే తమాషా డ్యాన్స్ ఫామ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఓకే, మనకి ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఇలా రాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి మనకి క్వశ్చన్ ఆన్సర్ కింద ఆన్సర్ క్వశ్చన్ కింద లేదా కొంచెం మార్పు అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్గా పుల్ స్టాప్ కామా ఆప్షన్తో సహా చెప్పడం అనేది అయితే కుదరదు, ఎందుకంటే ఇది మెమరీ బేస్డ్ కాబట్టి. సో ఇదైతే గమనించండి. సో మనకి తమాషా డ్యాన్స్ ఫామ్కి సంబంధించి అయితే ఒక క్వశ్చన్ వచ్చింది, అంటే డ్యాన్స్ ఫామ్ మీద అయితే ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చింది అన్నారు. కొంతమంది నౌటంకి అలాగే కొంతమంది వేరే డ్యాన్స్ ఫామ్స్ కూడా కామెంట్ చేశారు. సో తమాషా డ్యాన్స్ ఫామ్ ఏ స్టేట్కి సంబంధించింది అని అడిగితే కనుక మహారాష్ట్రకి సంబంధించింది. లేదా మహారాష్ట్ర రాష్ట్రంలో మనకి ఫోక్ డ్యాన్స్ ఏది అని చెప్పి అడిగితే కనుక తమాషా, లావణి, ఇంకా చాలా డ్యాన్స్ ఫామ్స్ అయితే ఉంటాయి. మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చి తమాషా మరియు లావణి అయితే మహారాష్ట్రకి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ అనేవి. సో డ్యాన్స్ ఫామ్స్ మీద అయితే ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. రిలేటెడ్ మనకి ఏదైతే ఉన్నదో ఆల్రెడీ డ్యాన్స్ ఫామ్ మీద కూడా వీడియో చేయడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఉదయ్ కోటక్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ విచ్ బ్యాంక్? మనకి ఉదయ్ కోటక్ ఏ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓగా ఉన్నారు అని అయితే అడగడం జరిగింది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇదో కాదో తెలియదు, కానీ ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే మనకి ఉదయ్ కోటక్కి సంబంధించి అయితే రావడం జరిగింది. సో ఉదయ్ కోటక్ వచ్చి మనకి ప్రస్తుతం కోటక్ మహేంద్ర బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓగా అయితే ఉన్నారు. అలాగే మనకి ఉదయ్ కోటక్ వచ్చి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క ప్రెసిడెంట్గా కూడా ఉండడం జరిగింది. ఓకే, సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా కూడా ఉదయ్ కోటక్ ఉన్నారు. అలాగే మనకి కోటక్ మహేంద్ర బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓగా కూడా ఈయనైతే ఉండడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఫార్మర్ చైర్పర్సన్ ఆఫ్ ఇస్రో వాస్ కన్ఫర్డ్ ఫ్రాన్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ చెవిలియర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్? మనకి ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన చెవిలియర్ ది ఆర్డర్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ది హానర్ ఏ మాజీ ఇస్రో శాస్త్రవేత్త గెలుపొందారు అని చెప్పి రిలేటెడ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. మనకి ఇస్రో చైర్మన్ చూసుకున్నట్లయితే K. శివన్ ప్రజెంట్ చైర్మన్ ఉన్నారు కదా. ఆయనకు ముందు మనకి కిరణ్ కుమార్ అయితే ఇస్రో చీఫ్గా వర్క్ చేశారు. ఈయనకు మనకి ఈ ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన చెవిలియర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లీజియన్ ఆఫ్ హానర్ అవార్డు అయితే రావడం జరిగింది. అలాగే ఈయనకు వన్ కర్మన్ అనే అవార్డు కూడా రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఓకే, సో ఈ రిలేటెడ్ క్వశ్చన్ అయితే మనకి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్, నేషనల్ సైన్స్ డే ఈజ్ సెపరేటెడ్ ఇన్ ఇండియా ఆన్ విచ్ డే? జాతీయ సైన్స్ దినోత్సవం భారతదేశంలో ఏ తేదీన జరుపుకుంటారో అని అయితే అడిగారు. సో మనకి నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినోత్సవం వచ్చి ఫిబ్రవరి 28వ తారీఖున జరుపుకుంటాం. సో ఫిబ్రవరి 28ని ఎందుకు జరుపుకుంటాం అంటే, టు కమరేట్ ద డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ బై ద సివి రామన్ ఆన్ ఫిబ్రవరి 28, 1928. మనకి ఫిబ్రవరి 28, 1928వ సంవత్సరంలో సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనిపెట్టడం జరిగింది. సో ఆ రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన జ్ఞాపకార్థంగా ఫిబ్రవరి 28వ తారీఖున మనకి ప్రతి సంవత్సరం కూడా జాతీయ సైన్స్ దినోత్సవం అయితే జరుపుకుంటాం. సో ఫిబ్రవరి 28, 1928లో అయితే కనిపెట్టారు. దీనికి సంబంధించి మనకి 1930వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ అనేది ఫిజిక్స్ కేటగిరీలో సివి రామన్ గారికి అయితే రావడం జరిగింది. సో ఇంపార్టెంట్ డేస్ కానీ థీమ్స్ కానీ అయితే డెఫినెట్గా మనకి మెజారిటీ ఎక్కువ షిఫ్ట్స్లో అయితే అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ జనవరి టు డిసెంబర్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ మీద వీడియోస్ అప్లోడ్ చేశాను. అలాగే 2019-20 లింక్స్ కూడా మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను. ఒకసారి ఎవరన్నా చూడాలంటే ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్, కంప్యూటర్లో ఫార్ట్రాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అయితే అడిగారు. సో ఫార్ట్రాన్ అనేది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఫార్ములా ట్రాన్స్లేషన్. ఓకే, సో ఫార్ములా ట్రాన్స్లేషన్. అలాగే కోబాల్ రిలేటెడ్ మనకి కోబాల్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఉంది. దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ షిఫ్ట్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకే, కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్.
నెక్స్ట్ హూ ఇన్వెంటెడ్ ద డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, మనకి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూను ఎవరు కనుగొన్నారు అని అయితే అడిగారు. సో మనకి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూని ఎవరు కనుగొన్నారు అంటే టీమ్ బెర్నెస్లీ. ఓకే, ఫుల్ ఫామ్ వచ్చి వరల్డ్ వైడ్ వెబ్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్. దీన్ని టీమ్ బెర్నెస్లీ అయితే కనుగొనడం జరిగింది. నెక్స్ట్ ఐఎన్సీ సపరేటెడ్ ఇన్ 1907 ఎట్ విచ్ సెషన్, మనకి కాంగ్రెస్ అనేది అతివాదులు మితవాదులు అనే రెండు గ్రూప్స్గా 1907లో మనకి డివైడ్ అవ్వడం జరిగింది. ఇది ఏ సెషన్లో అయితే జరిగింది అని అడిగారు. మనకి 1907లో జరిగిన సూరత్ సెషన్ ఏదైతే ఉందో ఇందులో ఈ సూరత్ సెషన్లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది అతివాదులు మితవాదులు అంటే ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ మోడరేట్స్గా విడిపోవడం అయితే జరిగింది. సో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టాపిక్ మీద చాలా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మీరు ఖచ్చితంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అలాగే మనకి రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు క్లియర్ కట్గా తెలుసుకోండి. హూ ఓన్ ద ఫస్ట్ ఎవర్ T20 వరల్డ్ కప్, మనకి తొలి T20 ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. మనకి ఇనాగరల్ 2020 మనకి స్టార్ట్ చేసిన మొట్టమొదటి కప్ను భారతదేశం అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే, సో మనకి ఛానల్లో టెస్ట్ సిరీస్ అనేది ఉంది. ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి, అలాగే మనకి సెల్ స్పెషల్ ప్యాకేజ్ కూడా ఉంది. ఈ ప్యాకేజ్ మీరు 399 పెట్టి తీసుకుంటే కనుక ఒక సంవత్సరం పాటుగా మొత్తం మీరు బ్యాంక్కి సంబంధించి ఐబీపీఎస్, ఎస్ఓ, పిఓ క్లర్క్, ఆర్ఆర్బీ బ్యాంక్ క్లర్క్, అలాగే ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, అలాగే మనకి రైల్వే ఎగ్జామ్స్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఇలా మొత్తం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ, అలాగే టాపిక్ వైజ్గా కరెంట్ అఫైర్స్ కానీ సెషనల్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఒక సంవత్సరం పాటు మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. మనకి యాప్లోను వెబ్సైట్లోను కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ అయితే 30 టెస్ట్ సిరీస్లు ఉంటాయి. 99 రూపీస్ అనేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకే, మనకి క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ ఎవర్ T20 వరల్డ్ కప్, మనకి తొలి T20 ప్రపంచ కప్ను మనకి ఇండియా అయితే గెలుచుకుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, సౌత్ ఆఫ్రికాలో మనకి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో మనకి వరల్డ్ కప్ అనేది T20 జరిగింది కదా. మనకి ఇండియా వచ్చి దీన్ని అయితే విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్, మనకి హెడ్ క్వార్టర్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ మీద ట్రిక్స్తో వీడియో కూడా చేశాను. సో టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చి మనకి లియాన్, ఫ్రాన్స్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ మిషన్ టు స్టడీ ద సన్, మనకి సూర్యుడికి సంబంధించి అధ్యయనం చేయడం కోసం భారత్ ప్రయోగించిన మిషన్ పేరు ఏమిటి అడిగారు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ రిపీటెడ్గా అడుగుతున్నాడు, మనకి ప్రీవియస్ షిప్స్లో కూడా అడగడం జరిగింది. ఆదిత్య ఎల్1. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్, ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు ఎవరు అని అయితే అడగడం జరిగింది. సో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వచ్చి ప్రజెంట్ మనకి డేవిడ్ మాల్పాస్. నెక్స్ట్ 2019 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 2019 సంవత్సరంలో భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అని అయితే అడిగారు. సో మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే శరత్ అరవింద్ బోబ్డే అయితే ప్రధాన చీఫ్ జస్టిస్గా ఉన్నారు. యాక్చువల్గా మనకి కరెక్ట్గా చెప్పాలి అంటే 17 నవంబర్ 2019 దాకా కూడా రంజన్ గొగోయ్ గారు అయితే మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మీకు క్వశ్చన్లో డేట్ ఇస్తాడు కాబట్టి మీకు డేట్ బట్టి ఆన్సర్ అయితే చేయాలి. 17 నవంబర్ 2019 దాకా అయితే రంజన్ గొగోయ్, 17 నవంబర్ 2019 తర్వాత నుండి శరత్ అరవింద్ బోబ్డే అయితే మనకి చీఫ్ జస్టిస్గా ఉన్నారు. సో మీకు డేట్ బట్టి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే చేయాలి. సెకండ్ హైయెస్ట్ పొజిషన్ పర్సన్ అబౌట్ కాన్స్టిట్యూషన్, మనకి రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే భారతదేశంలో రెండవ అత్యున్నత పదవి కలిగిన వ్యక్తి ఎవరు అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి. మనకి ఉపరాష్ట్రపతి వచ్చి రెండవ అత్యున్నత వ్యక్తి. మొట్టమొదటిగా రాష్ట్రపతి అయితే, సెకండ్ వచ్చి ఉపరాష్ట్రపతి, థర్డ్ వచ్చి మనకి ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో వెంకయ్య నాయుడు మనకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఇదైతే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బట్టి ఆన్సర్ అయితే చేయాలి. ఇది ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ పెయింటర్ బ్రష్ ఆథర్ డాష్, మనకి పెయింటర్ రిలేటెడ్ బ్రష్ అయితే ఆథర్ దేనికి సంబంధించి అని చెప్పి రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది అన్నారు. మనకి పెయింటర్ పెయింటింగ్ దేంతో చేస్తాడు, బ్రష్తో చేస్తాడు. అదేవిధంగా ఆథర్ మనకి ఏదైనా బుక్ రాయాలి అంటే పెన్తో రాస్తాడు కాబట్టి మనకి ఆప్షన్లో పెన్ ఉంటే మేబీ పెన్ అనేది ఆన్సర్ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ ఐడియా లేదు కాబట్టి ఎగ్జాక్ట్గా అయితే నేను చెప్పలేకపోతున్నాను. సో మోస్ట్లీ పెన్ అయితే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా బుక్ కానీ. మోస్ట్లీ అయితే పెన్ అనే అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ బెనారస్ హిందూ యూనివర్సిటీకి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది అన్నారు. ఎగ్జాక్ట్ ఇదో కాదో ఐడియా లేదు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క స్థాపకుల మీద క్వశ్చన్ కనుక వస్తే కనుక మనకి మదన్ మోహన్ మాల్వియా, అన్నీ బిసెంట్, సుందర్ లాల్, అలాగే రామేశ్వర్ సింగ్ నలుగురు కూడా మనకి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని అయితే స్థాపించడం జరిగింది. సో ఆప్షన్ బట్టి ఎగ్జాక్ట్ క్వశ్చన్ బట్టి మనం అయితే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ డాల్ఫిన్ ఫౌండ్ ఇన్ విచ్ రివర్ ఇన్ ఇండియా, మనకి డాల్ఫిన్స్ అనేవి ఏ రివర్లో మనకి ఇండియాలో దొరుకుతాయని చెప్పి గంగాటిక్ రివర్ డాల్ఫిన్స్ అనేవి ఉంటాయి కదా.
వీటికి సంబంధించి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. కానీ ఆప్షన్స్లో అయితే చాలామంది గంగా నది లేదు అని చెప్పి కూడా కామెంట్ చేశారు. మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఐడియా లేదు, కానీ మనకి ఈ టైప్ క్వశ్చన్ అయితే గంగా ఆన్సర్ అవుతుంది. లేదు అంటే మనకి గంగా ఉపనదులు కానీ ఎగ్జాక్ట్గా మనకి ఏదైనా ఆప్షన్లో అయితే ఇచ్చి ఉండొచ్చు. ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు అంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్, హై కోల్ ప్రొడక్షన్ స్టేట్ ఇన్ ఇండియా, భారతదేశంలో అధిక బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏమిటి అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి జార్ఖండ్. నెక్స్ట్, ద రెవల్యూట్ 1857 ఈజ్ అక్కర్డ్ డ్యూరింగ్ ద జనరల్షిప్ ఆఫ్ డాష్, 1857 తిరుగుబాటు ఎవరి యొక్క జనరల్షిప్లో జరిగింది అని క్వశ్చన్ వస్తే కనుక ఆన్సర్ వచ్చి లార్డ్ క్యానింగ్. కానీ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా అయితే ఈరోజు రాలేదు. అలాగే ఆప్షన్స్లో లార్డ్ క్యానింగ్ అనేది కూడా లేదు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి చూస్తే క్వశ్చన్ అనేది ఈ విధంగా, విచ్ బ్రిటిష్ పర్సనల్ బ్రాడ్ ద రైఫిల్ క్యాటరేట్స్ టు ఇండియా దట్ యూజ్డ్ ఇన్ 1857 రెవల్యూట్, 1857 తిరుగుబాటులో మనకి ఈ తోటాలు ఏవైతే ఉన్నాయో మనకి కొవ్వుతో పూయబడిన తోటాలను ఎవరు తీసుకొచ్చారో ఈ విధంగా రిలేటెడ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. మేబీ లార్డ్ డెల్హౌసీ అయితే అనుకుంటున్నాను. నాకు కూడా ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే తెలియదు. ఎగ్జాక్ట్గా ఈ విధంగా అడిగితే కనుక లార్డ్ క్యానింగ్ అయితే రైట్ అవుతుంది. ఓకే, సో మనకి 1857 తిరుగుబాటు మీ అందరికీ తెలిసిందే. మెయిన్ పర్సన్ మంగళ పాండే కూడా ఆ టైంలో ఉండడం జరిగింది. సో మనకి ఏవైతే మనకి బుల్లెట్స్ తోటాలు ఉంటాయో ఆ తోటాలను మనకి ఆవు మరియు పంది మనకి కొవ్వుతో పూయబడిన తోటాలను అయితే వాడటం జరిగేది. ఆ తోటాలు మనకి నోటితో ఓపెన్ చేయాల్సి వచ్చేది. మనకి హిందువులు కానీ ముస్లింలు కానీ, హిందువులు చూసుకుంటే మనకి ఆవు అనేది సెంటిమెంట్ ఉంటుంది. అలాగే మనకి ముస్లింలకి అయితే పిగ్ అనేది కొంచెం నోటితో తీయడానికి అయితే వాళ్ళకి కొంచెం అన్క్లీన్ ఐటమ్ కింద అయితే వాళ్ళు భావించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు దీనికి తిరస్కరించడంతో అప్పుడైతే మనకి ఇష్యూ అయితే జరిగింది. సో ఈ రిలేటెడ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. మీకు ఎవరికైనా ఆన్సర్ ఎగ్జాక్ట్ ఆప్షన్ బట్టి ఎగ్జామ్ రాసిన వాళ్ళు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్, WTO 11th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ వాస్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్, WTO యొక్క 11వ మంత్రివర్గ సమావేశం ఏ ప్రదేశంలో జరిగింది రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు అన్నారు. సో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం చూసుకుంటే మనకి జెనీవా స్విట్జర్లాండ్లో అయితే ఉంటుంది. సో మామూలుగా ఈ 11th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ కనుక 11వ మంత్రివర్గ సమావేశం కనుక అడిగితే కనుక ఆన్సర్ వచ్చి మనకి బ్రోనస్ ఎయిర్స్ అర్జెంటీనా. ఓకే, అర్జెంటీనా బ్రోనస్ ఎయిర్స్లో అయితే ఉంటుంది. ఓకే, మనకి ఈ 11వ మీటింగ్ అయితే బ్రోనస్ ఎయిర్స్ అర్జెంటీనాలోను, 12వ మీటింగ్ చూసుకుంటే మనకి కజకిస్తాన్ నూర్ సుల్తాన్లో అయితే జరగడం జరిగింది. ఓకే, మీకు WTO యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే జెనీవా స్విట్జర్లాండ్. అలా కాకుండా WTOకి సంబంధించి 11th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే బ్రోనస్ ఎయిర్స్ అర్జెంటీనా. అలాగే 12వది అడిగితే కనుక నూర్ సుల్తాన్ కజకిస్తాన్. నెక్స్ట్, విరూపాక్ష టెంపుల్ గాడ్ నేమ్, మనకి విరూపాక్ష ఆలయంలో ఉన్న దేవుని పేరు ఏమిటి అని అయితే అడిగారు. సో మనకి విరూపాక్ష ఆలయంలో ఉండే దేవుని పేరు వచ్చి లార్డ్ శివ, మనకి శివుడు అయితే ఉంటాడు ఈ ఆలయంలో. అలాగే ఈ విరూపాక్ష టెంపుల్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే హంపి ఇన్ విజయనగర డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. ఓకే, మనకి హంపి విజయనగర డిస్ట్రిక్ట్ కర్ణాటకలో అయితే టెంపుల్ ఉంటుంది. ఉన్న గాడ్ ఎవరు అంటే లార్డ్ శివ. ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఈజ్ బిట్వీన్ విచ్ టూ ప్లేసెస్, మొట్టమొదటి ప్యాసింజర్ ట్రైన్ ఏ రెండు ప్రదేశాల మధ్య నడిచింది అని అయితే అడిగారు. రిపీటెడ్గా అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ అనేది. మనకి ఆన్సర్ వచ్చి బొంబాయి నుండి థానే దాకా 16 ఏప్రిల్ 1853లో అయితే మనకి నడిచింది. నెక్స్ట్, ఫెడ్రిక్ విలియం స్టీవెన్స్ కన్స్ట్రక్టెడ్ విచ్ ఫేమస్ బిల్డింగ్స్ ఇన్ ఇండియా, ఫెడ్రిక్ విలియం స్టీవెన్స్ భారతదేశంలో ఏ ప్రసిద్ధ భవనాలను నిర్మించారు అని అయితే అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి మనకి విక్టోరియా టెర్మినస్ ఇన్ ముంబై, ముంబైలో ఉన్న విక్టోరియా టెర్మినస్, దాన్ని ఛత్రపతి శివాజీ టెర్మినస్ ముంబైగా పేరు మార్చడం జరిగింది. దీన్ని అయితే బిల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్, నాట్యశాస్త్ర రైటర్, భారత నాట్యశాస్త్రాన్ని ఎవరు రచించారు అని అయితే అడగడం జరిగింది. భారత నాట్యశాస్త్రాన్ని వచ్చి మనకి భరతముని అయితే రచించడం జరిగింది. ఓకే, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అని అయితే అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి లేక్ సుపీరియర్, సుపీరియర్ సరస్సు అనేది మనకి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ గివ్స్ రైట్ టు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ప్రభుత్వ ఉపాధికి సంబంధించి ఏ ఆర్టికల్ మనకు హక్కునిస్తుంది అని చెప్పి అయితే అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 16, ఆర్టికల్ 16. నెక్స్ట్, ఏషియన్ మెంబర్ కంట్రీస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది అన్నారు. ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. ఒకసారి నార్మల్గా మనకి ఏషియన్ ఫుల్ ఫామ్ చూస్తే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఏషియన్లో ప్రస్తుతం మనకి సభ్య దేశాలు అయితే 10 మంది ఉన్నారు. మీకు సమ్మిట్స్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. బాలీవుడ్ MMS టీవీ క్లిప్, ఓకే, బాలీవుడ్ MMS టీవీ క్లిప్ అనే కోడ్ వర్డ్ ద్వారా ఈ 10 సభ్య దేశాలని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బ్రూనై, మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా, లావోస్, ఇండోనేషియా మరియు ఫిలిప్పైన్స్. ఈ 10 కూడా ప్రజెంట్ అయితే సభ్య దేశాలుగా ఉన్నాయి. గతంలో స్టార్టింగ్లో అయితే మనకి కొన్ని సభ్య దేశాలు మాత్రమే ఉండడం జరిగింది. తర్వాత మరికొన్ని అయితే యాడ్ అవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. ఏషియన్ సమ్మిట్కి సంబంధించి అదే ఏషియన్ మెంబర్ కంట్రీస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది.
నెక్స్ట్ మైటోకాండ్రియా కన్వర్ట్ ఫుడ్ ఇంటూ యూజబుల్ ఎనర్జీ గ్లూకోజ్ మనకి రిలేటెడ్గా ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు, కానీ మనకి మిటోకాండ్రియా లేదా గ్లూకోజ్కి సంబంధించి ఎనర్జీ కన్వర్జేషన్ ఏటీపీ ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఒకటి వచ్చింది అన్నారు. అలాగే మనకి డేవిడ్ లెటర్మ్యాన్ నెట్ఫ్లిక్స్లో గెస్ట్. ఓకే, ఇది కూడా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. నెట్ఫ్లిక్స్కి సంబంధించి ఇండియా రిలేటెడ్ పర్సన్ లేదా మనకి డేవిడ్ లెటర్మ్యాన్ నెట్ఫ్లిక్స్ షోలో ఇండియా తరఫున ఎవరు మనకి గెస్ట్గా పాల్గొన్నారు ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇదే కనుక అయితే షారుఖ్ ఖాన్ అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ రిలేటెడ్ అయితే ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కానీ మనకి బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ అయితే ఆన్సర్ అని చెప్పారు. ఒకసారి ఇవి రిలేటెడ్ కూడా చెక్ చేసుకోండి. ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఏంటి, నాన్ ఇన్ఫెక్షియస్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకసారి నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇండియన్ ట్రైకలర్ హోస్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎట్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ఇన్ హిస్టారిక్ ఐ-డే సెలబ్రేషన్స్. మనకి ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అంటే మనకి భారతదేశానికి సంబంధించిన ఫ్లాగ్ అనేది భారతదేశం వెలుపల అంటే ఇతర దేశాల్లో మొట్టమొదటిసారిగా ఎక్కడ మనకి ఫ్లాగ్ చేశారు ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో అయితే మనకి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్స్ వద్ద ఇండియన్ ట్రై కలర్ ఫ్లాగ్ని అయితే హోస్ట్ చేయడం జరిగింది. మనకి ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ అయితే ఐడియా లేదు, రిలేటెడ్ బిట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఎగ్జామ్ రాసిన వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ కూడా ఒకసారి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ థర్మల్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియా. సో ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ కూడా వచ్చింది. లార్జెస్ట్ థర్మల్ పవర్ ప్లాంటా లేదా మనకి థర్మల్ పవర్ ప్లాంట్ బేస్ చేసుకున్న ఎలక్ట్రిసిటీ మనకి ఏ స్టేట్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది. సో దీనికి కూడా నాకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే ఐడియా లేదు, మేబీ మహారాష్ట్ర అని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. అలాగే ఎగ్జామ్ రాసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ యాసిడ్ బేస్ రియాక్షన్కి సంబంధించి కూడా రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది అన్నారు. ఓకే, సో ఇది మనకి ఈరోజు మనకి ఓవరాల్గా బేస్ చేసుకున్న రివ్యూ అనేది. సో మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు నాకు ఐడియా లేకపోయినా సరే మీకు క్వశ్చన్స్ వచ్చిన ఈ పాయింట్ మీద అయితే చెప్తాను. చాలామంది సింపుల్గా 10-15 క్వశ్చన్లు తీసుకుని మీకు సింపుల్గా మనకి చెప్పేయడం జరుగుతుంది. బట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో నీట్గా తెలుగు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి మీకైతే చెప్పడం జరుగుతుంది. అందుకే మనకి వీడియో అనేది అయితే లేట్ అవుతుంది. సో నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఎవరైతే ఉన్నారో రాయాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కానీ మనకి ఐఎన్సీ అతివాదులు మితవాదులు ఇలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సమావేశాలకు సంబంధించి అన్నీ కూడా కంప్లీట్గా చూసుకోండి. ఎక్కువగా అయితే అడుగుతున్నాడు. అలాగే ఇంపార్టెంట్ డేస్ మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా చూసుకోండి. అలాగే ఖచ్చితంగా వీడియోకి లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే సోషల్ మీడియా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. పోస్టులు అనేవి కానీ ఏదైనా రిలేటెడ్ టాపిక్ వీడియోస్ వస్తే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి అయితే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు ఈజీగా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే డిజీ పేజెస్ లాంటివి కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఓకే, సో ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.